మా మనుపాపతో తిరుమల నడక మార్గం గుండా స్వామివారిని ఎంతో హ్యాపీగా దర్శించుకుందాం అనుకుంటే ఇంత డిసప్పాయింట్ అవుతామని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సీజన్ లో తిరుమలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చంద్రగిరి శ్రీవారి మెట్టు గుండా స్వామివారిని దర్శించుకుందామని మేమైతే అనుకున్నాము. మేమైతే మార్నింగ్ 5 o'clock అంతా చంద్రగిరి చేరుకుంటే కొన్ని కిలోమీటర్ల మేర ఈ విధంగా ట్రాఫిక్ అయితే ఈ ట్రాఫిక్ కు భయపడి చాలా మంది నడుచుకుంటూ శ్రీవారి మెట్టుకి అయితే వెళ్తున్నారు. చంద్రగిరి నుంచి శ్రీవారి మెట్టు చేరుకోవడానికి మాకైతే దాదాపు 3 గంటల సమయం అయితే పట్టింది. శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న భక్తుల రద్దీని చూసి నేనైతే ఒక్కసారిగా షాక్ అయిపోయాను. నా తిరుమల ప్రయాణంలో ఇంతవరకు ఇలాంటి రద్దీని నేనైతే ఇప్పటివరకు చూడలేదు. దాదాపు 2 గంటల సేపు మేమైతే క్యూ లైన్ లో వెయిట్ చేస్తే తిరుమలకు నడక మార్గంలో వెళ్లే వారికి టికెట్స్ లేవని చాలా చల్లగా అయితే చెప్పారు. టోకెన్స్ లేవని అనౌన్స్మెంట్ చేసేసరికి కొంతమంది అలాగే తిరిగి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని ఎలాగోలా స్వామివారిని దర్శించుకోవాలని మెట్ల మార్గం వైపు అయితే పరుగులు తీశారు. నాకు ఊహ తెలిసి దాదాపు 20 సంవత్సరాలుగా నేనైతే తిరుమల వెళ్తున్నాను. ఈ విధంగా సర్వదర్శనం టోకెన్స్ లేకుండా తిరుమలకు కాలినడకన వెళ్ళడం ఇదే మొదటిసారి. ఇక చేసేది ఏమీ లేక ఎలాగోలా స్వామివారిని దర్శించుకోవాలని తిరుమలకు మా నడక ప్రయాణం మొదలు పెట్టాము. మా మనుపాప అయితే ఫస్ట్ టైం తిరుమలకు కాలినడకనైతే వస్తుంది. శ్రీవారి మెట్టు మార్గం గుండా దాదాపు 2400 మెట్లు అయితే ఉంటాయి. ఇన్ని మెట్లను మా మనుపాప ఏ విధంగా ఎక్కగలుగుతుందో మాకైతే కొద్దిగా టెన్షన్ అయితే ఉంది. శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్ళేటప్పుడు నాకైతే వినాయక స్వామి రూపంలో ఒక పుట్ట అయితే కనపడింది. మీరు ఎవరైనా ఈ పుట్టను నోటీస్ చేసింటే కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. మొక్కుబడి ఉన్న భక్తులు మెట్టు మెట్టుకు ఈ విధంగా పసుపు కుంకుమ రాసుకొని కర్పూరాన్ని అయితే వెలిగించుకుంటూ వెళ్తున్నారు. ఈ మెట్ల మార్గం గుండా ఊతకర్రను చేత పట్టుకుని ఈ వయసులో ఈ తాత కొండెక్కుతుంటే ఈయన సంకల్ప బలాన్ని చూసి నాకైతే చాలా సంతోషం అనిపించింది. మనల్ని అందరినీ నడిపించే ఆ దేవదేవుడు కొండపైన కొలువై ఉండగా ఎంతటి వారైనా కొండను ఇంతే సులువుగా అయితే ఎక్కేస్తారు. మా మనుపాప దాదాపు 1400 మెట్లు అయితే చాలా సులువుగా అయితే ఎక్కేసింది. అక్కడ నుంచి కొద్దిగా ఇబ్బంది పడింది. చిన్నపిల్లల్ని తీసుకుని కొండనెక్కాలంటే కొద్దిగా రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఎలాగోలా నేను మా తమ్ముడు మా పాపను అక్కడ నుంచి మా భుజాల మీద తీసుకుని 2 గంటల సేపులో కొండనైతే చేరుకున్నాము. అదేంటో తెలియదు గానీ కొండనెక్కే ప్రతిసారి పడే కష్టాన్ని కొండను చేరుకోగానే కొద్దిసేపట్లోనే మర్చిపోతాము. ఫైనల్లీ ఫస్ట్ టైం మేమైతే మెట్ల మార్గం గుండా మా మనుపాపతో తిరుమలని అయితే చేరుకున్నాము. ఇంత కష్టపడి మేమైతే తిరుమలను చేరుకున్నాక ఇంతకీ మాకు దర్శనం అయిందా లేదా అన్నది నెక్స్ట్ బ్లాగ్ లో మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ బ్లాగ్ చూసాక మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంతకీ ఈ సమ్మర్ సీజన్ లో మనం తిరుమలకు రావచ్చా వద్దా అని. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని ఫాలో చేసేసేయండి.